హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా 2 days ట్రిప్ అయితే వెళ్ళాము భద్రాచలం. సో అక్కడ ఫస్ట్ డే ఎలా ఎంజాయ్ చేసాము, సెకండ్ డే ఎలా ఎంజాయ్ చేసాము, కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము. ఇంకా దర్శనం ఫ్రీగా అయిందా లేదా, ఏమైనా ఇబ్బంది పడ్డామా, రూమ్స్ ఎలా బుక్ చేసుకున్నాము, అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. వెళ్తున్నాం స్వామియా. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నా. సో మేము ఫ్యామిలీతో 2 days ట్రిప్ అయితే వెళ్ళాము. సో 2 days ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడికి వెళ్ళాము, అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికంటే ముందు ఒకటి అన్నప్రాసన వీడియో అయితే రిలీజ్ చేశాను కదా. సో మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటి అంటే, మా అన్నయ్య కార్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఇదే ఫస్ట్ టైం ఫ్యామిలీతో ఇంత దూరం లాంగ్ జర్నీ చేయడం. సో మా అన్నయ్య వాళ్ళ ప్లేస్ దగ్గర నుంచి అయితే మేము భద్రాచలం వెళ్ళాము. ఇంకొకటి హ్యాపీ థింగ్ ఏంటి అంటే, ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉంటుంది కదా, మా అబ్బాయి ఇలా మంచిగా సెటిల్ అవ్వాలి, వాళ్ళు డ్రైవింగ్ చేస్తే పక్కన కూర్చోవాలి, ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా ఉంటాయి చాలామందికి. సో దాంట్లో మా పేరెంట్స్ ఒకటి అనమాట. ఇంకా మా మమ్మీ డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా అన్నయ్య డ్రైవింగ్తో మేము ఇంత లాంగ్ జర్నీ వెళ్ళినందుకు. అండ్ చాలా సేఫ్గానే బ్యాక్ కూడా వచ్చేసాం. సో ఇది మా ఫస్ట్ డే. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఒక దగ్గర దిగాము. అక్కడ కన్వర్సేషన్ అయితే వినండి. ఇంకెందుకుందా చాలా వాటర్, ఇంకెందుకు గుర్తు దగ్గు పిల్ల ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. చాలు కదమ్మా, చాలు కదమ్మా. అక్కడ వాటర్ తాగిపిస్తే ఎందుకు నవ్వుతున్నామంటే, తన వాటర్ బాటిల్ ఇస్తే మాత్రం తాగదు, దాహం లేదు అంటది. అదే బయటన కొనే వాటర్ బాటిల్ చూస్తే మాత్రం దాహం వేస్తుంది అంటది అనమాట. సో అందుకనిసే నవ్వుతున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చిన్ను వాళ్ళ అత్తయ్య ఇద్దరు కూడాను ఫన్నీగా ఆడుకుంటున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా ఆడియో పెట్టుంటే బాగుండేది అని అయితే అనిపించింది. బట్ ఎన్నెన్నో అనుకుంటాం, మా అన్నయ్య సాంగ్స్ వేయడం వల్ల మళ్ళీ కాపీరైట్ పడుతుంది కదా అని చెప్పి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. వాళ్ళు చిన్న కన్వర్సేషన్ అయితే ఉంది, ఒకసారి చూసేయండి. నవ్వరాదండి ఏమమ్మా మంకి చెప్పు. గోట్ గోట్ గోట్. కృత్య ఎందుకు కనిపించట్లే అని అనుకుంటున్నారా? కృత్య ఫ్రంట్ సీట్లో కూర్చొని చూస్తూ ఉందన్నమాట వాళ్ళ తాతయ్య దగ్గర. ఇంకా కాసేపు అయ్యేసరికి ఇద్దరు కూడా పడుకుని పోయారు, చిన్ను కృత్య ఇద్దరు కూడాను. కృత్య లేచింది, చిన్ను పడుకుంది. అది అన్నమాట స్పెషాలిటీ. సో ఫస్ట్ డే కదా, కొంచెం పర్సనల్ వర్క్ అయితే ఉన్నాం. ఆఫ్టర్నూన్ సెక్షన్ వర్క్ అయితే అక్కడే అయిపోయింది. దెన్ నెక్స్ట్ 2 temples అయితే విజిట్ చేసాము. ఆ టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. సో అవేంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది ఏంటి అంటే, ఇక్కడ చిన్నుకి కృతియాకి కొంత క్యూట్ కన్వర్జేషన్ అయితే ఉందన్నమాట వాళ్ళది. సో ఒకసారి అయితే చూసేయండి. కృతియాకి కిసెస్ అయితే పెడుతుంది. ఇంకా క్యూట్గా బుగ్గలు పట్టుకోవడం అలా ఆడుకుంటుంది అనమాట, ఎవరు చెప్పకుండానే. సో క్యూట్గా అనిపించి అయితే క్యాప్చర్ చేసాము.
వెంకటేశ్వర టెంపుల్ని విజిట్ చేసాము. దీని అడ్రస్ అయితే ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఇది మనం రాముడి టెంపుల్కి వెళ్ళక ముందుగానే ఈ టెంపుల్ని విజిట్ చేసి కూడా వెళ్ళొచ్చు. చాలా నియర్గానే భద్రాచలం ఎంటర్ అవగానే ఈ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా మొత్తం గ్రీనరీతో ఉంటుంది ఈ ప్లేస్ అయితే. మేము వెళ్ళింది 3 o'clockకి. సో టెంపుల్ అయితే క్లోజ్లో ఉన్ను. 4:30 వరకు అయితే వెయిట్ చేసి దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంకా మూవ్ ఆన్ అయ్యామన్నమాట. పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే ఒకసారి చూసేయండి, మీ అందరికీ క్లియర్గా అయితే చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అని చిన్ను స్వామి అను అను స్వామి అను స్వామియే. తర్వాత నెక్స్ట్ పంతులు గారు అయితే వచ్చి ఇంకా పూజ మొదలు పెట్టారు. ఈ వీడియో నేను డైరెక్ట్గా అయితే తీయలేదు, కెమెరా ఆన్ చేసి జస్ట్ మొబైల్ అయితే అలా హ్యాండ్లో పట్టుకున్నా అంతే. కాకపోతే చాలా నీట్గా అందరు కూడా క్యాప్చర్ అయ్యారనమాట వీడియోలో. సో ఇవన్నీ కూడా తర్వాత చూసిన తర్వాత హ్యాపీ అయితే అనిపిస్తుంది కదా ఈ మూమెంట్స్ అన్నీ కూడాను, అందుకనేసి క్యాప్చర్ అయితే చేశాను అనమాట. అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. కన్వర్సేషన్ అయితే చాలా ఫన్నీగా అయితే ఉందన్నమాట. ఎందుకు అంటే చిన్ను ముందుగా అవన్నీ తిరుక్కుంటూ స్వామి స్వామి అంటుంటే వాళ్ళ మామయ్య తనని చూసి బూలు అన్నారనమాట. ఇంక ఇక్కడ మా అన్నయ్య యాక్షన్ అయితే మామూలుగా లేదు, నేనైతే నవ్వుతూ ఉన్నా అనమాట అన్నయ్యని చూసి. ఇంకా రివర్స్ మా అన్నయ్యకి అన్నాను, చిన్ను కాదు నువ్వే బూలు అని. యాక్చువల్లీ ఈ కన్వర్సేషన్ అంతా రియల్ గా పెట్టుంటే బాగుండేది, బట్ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ అయితే వస్తుంది, అందుకని చెప్పి నేను చెప్పాల్సి వచ్చింది అనమాట. చిన్నుకి టెంపుల్ ని వదలాలని అయితే అస్సలు లేదనుకుంటా, అస్సలు రావట్లేదు పిలుస్తుంటే. చిన్ను తన ఆటలు ఇవన్నీ కూడా ఒకసారి మీరే చూసేయండి.
అందరం కూడా చాలా నవ్వుతున్నాము. ఎందుకంటే చిన్నుకి ఎంత పిలుస్తున్నా రావట్లేదు, చేతికి అందినట్టే అంది మళ్ళీ వెనక్కి పరిగెడుతుంది అనమాట. ఇక్కడ చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ లో అయితే సాంగ్స్ వేస్తున్నారు దేవుడికి, అందుకని చెప్పే ఇంకా నేను పెట్టలే అనమాట ఒరిజినల్ వాయిస్. రావట్లేదా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇక్కడ కొన్ని క్లిప్పింగ్ షార్ట్స్ అయితే తీసుకున్నాము. సో అవన్నీ మీరు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మరెన్నో అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి, మీ అందరికి కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇదంతా ఏంటి అంటే, నేను చెప్పాను కదా రామ్ టెంపుల్కి వెళ్ళామని. ఇంకా ఎంటర్ అవ్వక ముందుగానే ఇక్కడ అన్నీ కూడా అరేంజ్ చేసి ఉంటారనమాట స్టార్టింగ్లోనే. సో మేము రాముడు టెంపుల్ దగ్గరగానే రూమ్ అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టార్ట్ అయితే అయ్యాము. టెంపుల్కి పక్కనే తీసుకున్నాము. సో వాకబుల్లోనే వెళ్ళిపోయాము అనమాట టెంపుల్కి. ఇవంతా కూడా పిల్లలకి సంబంధించినవి ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ, బొమ్మలు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా చెప్పులు వేసుకోకుండానే నడుచుకుంటూ ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. చూడండి చూడండి మాకు దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది. నార్మల్ డేస్ కాబట్టి చాలా ఈజీగా దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ కూర్చోడానికి కూడా చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. కాకపోతే మాకు కొంచెం డౌట్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చా లేదా అనేది. అక్కడ చాలామంది తీసుకునేసరికి మేము కూడా క్యాప్చర్ అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడ మా వదిన ఏమంటున్నారంటే, ఎవరు సరిగ్గా చూడట్లేదు, ఇంకా మన ఇద్దరికి క్యాప్చర్ చేసే అని చెప్పైతే జోకులు వేస్తున్నారనమాట. సో ఇక్కడ ఇంకా రాముడిది సీతది కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతుంది. సో ఇది మాకైతే ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం అనమాట ఈ టెంపుల్ని విజిట్ చేయడం. సో ముందుగా విజిట్ చేసేటప్పుడు రాముడిది సీతది కళ్యాణం అయితే జరుగుతుంది ఇదే ప్లేస్లో. ప్రెజెంట్ అయితే క్లోజ్ చేసేసారు అది మొత్తం కూడాను. చూసారు కదా, చాలా మంది అయితే క్యాప్చర్ అయితే చేసుకుంటున్నారు. సో నేను అలా మొత్తం అంతా కూడాను కవర్ అయితే చేశాను అనమాట. ఎక్కడికి రా చిన్న ఎట్రమ్మి చేయి, తాతయ్య కాళ్ళకి నమస్కారం చేసి. ఇట్లా అమ్మ చిన్న చేస్తావా అమ్మమ్మ కాళ్ళకి? చిన్న ఇట్లా అమ్మి. అక్కడికి పద, స్వామి దగ్గర తీద్దాం పద. అది రండి, కొన్ని వీడియో అని తీస్తాను మేము నడిస్తే. ఇక్కడ కొన్ని క్యూట్ షార్ట్స్ అయితే తీసుకున్నాను. సో అవన్నీ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. అవన్నీ కూడా చూడాలి అంటే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దీంతో అయిపోయింది అని అనుకోకండి, ఇది జస్ట్ పార్ట్ 1. నెక్స్ట్ డే కూడా ఏమేమి చేసామో అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చాలా ఉంటాయండి భద్రాచలంలో తిరగడానికి. సో అవన్నీ మీకు తెలుసుకోవాలి అంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కూడా నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గోదావరిని విజిట్ చేసి పర్ణశాలకు అయితే వెళ్ళాము. అక్కడ సీతాదేవి ఎలా ఉండేవాళ్ళు, అక్కడ ఆడవాళ్ళకి 3 days అయితే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, సో రాముడు సీత ఎలా కలుసుకునేవాళ్ళు, అక్కడ ఏమేమి అయ్యేవి, అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వెరీ సూన్ ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ అయితే చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. Thank you. See you all. Bye bye.